నేను నిన్న మధ్యాహ్నం నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుంటే బియ్యంను మినపప్పు చెప్పాను కదండి. 3 గ్లాసులు, ఈ 3 గ్లాసులు రైస్కి 3/4 గ్లాసు మినపప్పు నానబెట్టుకున్నానండి. నిన్న నానబెట్టుకొని నైట్ ఏమో 8 గంటలకు అలాగా నేను రుబ్బుకున్నానండి. ఇదిగోండి ఈ పిండి ఇలాగ వచ్చింది. ఈ మాత్రం ఇదిగోండి నేను సోడా వేసుకున్నాను. చిటికి సోడా వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి కలిపేటప్పుడు. ఇప్పుడు దోశలు చేసుకుంటున్నాను. గుల్లగా బాగా వస్తుందండి దోశలు, చాలా బాగుంటుంది. మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు దోశ వేసుకోవచ్చండి. చూసారా? చూసారా ఎలాగొచ్చిందో? గుల్లగా బాగా వచ్చిందండి. అది పేపర్ దోశ. ఈ తవా ఎంత ఉందో మనం ఎంత సైజు కావాలంటే అంత సైజు వస్తుందండి దోశలు. చాలా భలేగా ఉంటుంది. ఇదిగోండి ఇదండి పేపర్ దోశ.